అఖిల్ సినిమా ఫ్లాప్ టాక్తో డిసప్పాయింట్ అయిన వివి వినాయక్ ఆ మధ్య గోపీచంద్తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడట. దానికోసం ఒక పవర్ఫుల్ మాస్ సబ్జెక్ట్ రెడీ చేశాడట. కానీ గోపీచంద్ ఒప్పుకోలేదట. ఇక మెగాస్టారే దిక్కు అనుకున్న వివి వినాయక్కి ఎన్నో ఇబ్బందుల తర్వాత ఖైదీ నెంబర్ 150 వచ్చింది. ఇది తమిళ కత్తి సినిమాకి రీమేక్ అయినప్పటికీ అంతకు మించిన రేంజ్లో వివి వినాయక్ తెరకెక్కిస్తున్నాడనే న్యూస్ హాట్ టాపిక్ కావడంతో ఆ మాట గోపీచంద్ చెవిలో పడిందట. పైగా ఫస్ట్ లుక్ పోస్టర్స్లో మెగాస్టార్ని చాలా స్టైలిష్గా ప్రజెంట్ చేయడంతో ఇంప్రెస్ అయిపోయిన గోపీచంద్ ఎలాగైనా నెక్స్ట్ పిక్చర్ వినాయక్తో చేయాలని ఫిక్స్ అయ్యాడట. వినాయక్ని కలిసి తనతో సినిమా చేయాల్సిందిగా కోరాడట గోపీచంద్. వినాయక్ కూడా కూల్గానే స్పందించాడని వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి వంటి స్టారే వివి వినాయక్ని నమ్మి సినిమా చేస్తుంటే తానెందుకు మిస్ అయ్యానా అని గోపీచంద్ బాధపడుతున్నాడట. ఏదైతేనే మొత్తానికి వినాయక్తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు అంటూ మాట్లాడుకుంటున్నారు.